మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. పర్యాటక స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీ మరో ప్రత్యేక కార్యక్రమానికి వేదికైంది. ప్రకృతి అందాలు, వెలుగు జిలుగులు, డీజే చప్పుళ్ల నడుమ జరిగిన సినీ మ్యాజికల్ గ్లో రన్ ఆద్యంతం ఆకట్టుకుంది. 3K, 5K, 10K రన్ విభాగాల్లో కలిపి 2500 మంది వరకు పాల్గొన్నారు. ఆరోగ్యం, ఫిట్నెస్ పై అవగాహన లక్ష్యంగా చేపట్టిన పరుగులో రన్నర్స్ ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ పరుగుల సంబరానికి వేదికైంది. సినీ మ్యాజికల్ 10K రన్ రన్నర్స్ కు సరికొత్త అనుభూతినిచ్చింది. నియాన్ లైట్లు, ఉర్రూతలోగించే డీజే సంగీతం మధ్య సాగిన ఈ పరుగు ఫిట్నెస్ తో పాటు ఉత్సాహాన్ని పంచింది. 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక నైట్ రన్లో 2500 మంది వరకు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్, గౌరవ అతిథిగా క్రికెటర్ ధృతి కేసరి పాల్గొన్నారు. అతిథులతో కలిసి ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ నెట్వర్క్ డైరెక్టర్ సుజయ్ 10 కిలోమీటర్ల పరుగును జెండా ఊపి ప్రారంభించారు. 5 కిలోమీటర్ల పరుగును రామోజీ ఫిల్మ్ సిటీ సీనియర్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. 3K రన్ను ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, కృష్ణయ్య, ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వెంకట అక్షయ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రన్నర్స్ తో కలిసి సుజయ్, బృహతి, వెంకట అక్షయ్లు పరుగులో పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది చూసి నిజంగానే చాలా ఆశ్చర్యం ఉన్నది. బికాస్ ఇంత దూరం వచ్చేసి దే వాంట్ టు రన్ అంటే ఆబ్వియస్లీ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫిట్నెస్ ఇన్ దేర్ హెడ్ అండ్ దే వాంట్ టు డూ సంథింగ్ అండ్ ఇట్స్ సో నైస్ టు సీ అ సాటర్డే ఈవినింగ్ బీయింగ్ స్పెంట్ లైక్ దిస్. నిజంగా ఐ థింక్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ హ్యావింగ్ దిస్ event also and having me here in this event. I think it's a very nice and gracing. No ma'am, thank you so much and the initiative is really cool and we have her also with us and she's representing our country, the next generation, and I'm so proud to see so many people running here and so many people being here and చాలా హ్యాపీగా ఉంది. అండ్ మంచి ఒక విషయం తీసుకొని దాన్ని ఇంతమంది I think it's a healthier way of having a Saturday evening, I think, in pushing your fitness and giving yourself that time. So I think I'm really happy to be a part of it. Firstly, I'm grateful that I've been presented with this opportunity of coming to Ramoji Film City and experiencing such big crowd, having a run on a Saturday evening as she has told, and that too when the summer season has started. So I see people changing their mindset and wanting to lead a healthier lifestyle, and that's a great sign. 10 కిలోమీటర్ల పురుషుల విభాగంలో లోకేష్ చౌదరి, రోహిత్, సునీల్ కుమార్, మహిళా విభాగంలో డి కళ్యాణి, మనీషా, గడ్డం రాజేశ్వరి విజేతలుగా నిలిచారు. 5 కిలోమీటర్ల పురుషుల విభాగంలో లవ్ చౌదరి, హేమ్రాజ్, జరుపుల బాలు, మహిళల విభాగంలో ప్రాచీ పడియార్, ఆర్తి భగత్, అంజలి నగదు బహుమతుల్ని దక్కించుకున్నారు. 10 కిలోమీటర్ల పరుగులో తొలి విజేతకు 25,000, రెండో విజేతకు 20,000, మూడో విజేతకు 15,000 నగదును అందజేశారు. 5 కిలోమీటర్ల విభాగంలో తొలి విజేతకు 20,000, రెండో విజేతకు 15,000, మూడో విజేతకు 10,000 నగదును అందుకున్నారు. గ్లో రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు మెడల్స్ అందజేశారు. 10K రన్లో విజేతలుగా నిలిచిన వారికి ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి చెక్కులు అందజేశారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న 10K రన్ ఫస్ట్ ప్లేస్ వచ్చాను. 38 మినిట్స్లో కంప్లీట్ చేశాను. నాకు రన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. రన్ చాలా మంచిగా కండక్ట్ చేశారు. అందరూ ఇలానే పార్టిసిపేషన్ చేయాలని కోరుకుంటున్నా. 1 సెకండ్. థ్యాంక్ యూ మై కోచ్ డాక్టర్ జీవి సుబ్బారావు. నేను రామోజీ ఫిలిం సిటీలో 10K చేశాను. 3rd ప్లేస్ వచ్చింది. నేను గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేశాను జీవి సుబ్బారావు సార్ దగ్గర. ఈ రన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏం డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది. ఇట్లాంటి రన్నులు చాలా జరగాలని కోరుకుంటున్నా. ఇంకా తెలుగు వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి, పార్టిసిపేషన్ చేయాలి, ఇంకా చేయాలి అని కోరుకుంటున్నా. ఇంతకుముందు జరిగిన రన్నులకి ఇక్కడ జరిగిన రన్నులకి చాలా పీస్ఫుల్గా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ వెహికల్ లేకుండా చాలా పీస్ఫుల్గా జరిగింది. డీజే హోరు, వెలుగు జిలుగుల మధ్య సాగిన పరుగుతో రన్నర్స్ కొత్త అనుభూతి పొందారు. నియాన్ లైట్ల మధ్య సాగిన గ్లో రన్ కేవలం ఒక పరుగు మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా నిలుస్తుందని రన్నర్స్ అన్నారు. చిన్నారులతో పాటు వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఫిట్నెస్ వినోదం మేళవింపుతో ప్రొఫెషనల్ టైమ్డ్ రన్ను నిర్వహించారు. బయట జరిగే మారథాన్లకు భిన్నంగా ఇక్కడ నిర్వహించిన పరుగు నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపిందన్నారు. And we are passionate professionals who actually believe in bringing confidence in your life. Look young and feel younger. It's a great opportunity మాకు ఇచ్చినందుకు. My kids, this is the first time they have visited Ramoji Film City. So that was my main intention. So I just wanted to bring them over here. And ee glow lights lo glow run is a very good concept. So that during this summer, actually this glow concept is like it was really appreciable. Glow run for the first time in Hyderabad is happening. Chala interesting ga undi. And I literally had fun and at the same time sweat. It's very beautiful, looking forward. ఇంకా చాలా ఇలాంటి రేసెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సూపర్ అరేంజ్మెంట్స్ చేశారు. మొత్తం అంతా కూడా చాలా నీట్ గా ఉంది. ట్రాక్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడికక్కడ కూడా లైక్ ఆర్గనైజింగ్ టీమ్ ద బెస్ట్. అంటే ట్రాఫిక్ కి ఆ సౌండ్స్ కి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండేపాటికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బాగుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించిన సినీ మ్యాజికల్ గ్లో రన్ 2026 ఎడిషన్తో ఫిల్మ్ సిటీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రశాంతత, ఆరోగ్యం, ఫిట్నెస్ పై అవగాహన కల్పిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో ఈ గ్లో రన్ సాగింది. వేలాది మంది రన్నర్స్తో నిర్వహించిన ఈ పరుగుతో ఫిల్మ్ సిటీ కళకళలాడింది. భవిష్యత్తులోనూ ఇలాంటి రన్స్ను నిర్వహించాలని ఫిల్మ్ సిటీ యాజమాన్యాన్ని రన్నర్స్ కోరారు.